Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. Hallelujah. Good morning. Good morning అనండి. గుడ్ మార్నింగ్. నిద్రపోతున్నారా ఏంటి? డెఫినెట్గా నిద్రపోరలే, ఎందుకంటే చక్కని పాటలు మనం వింటున్నాం. మరి మీ నోయలన్నా మీ జోయలన్నా మంచి వాక్యం చెప్పారు. మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక మంచి తలంపు వారిలో నుండి తీసుకొచ్చాడు. నోయలన్నేమో మన ఫౌండేషన్ ఒబీడియన్స్ అవ్వాలన్నారు. బండ మీద కట్టబడిన ఇల్లు అని అన్నారు. ఒబీడియన్స్ అంటే అది దేవుని వాక్యమే, వాక్యానికి విధేయత. జోయలన్నేమో ఈ వాక్యం యొక్క విలువ ఎంత ఉందో చెప్పారు. ఆ వాక్యము మన జీవితానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మనకి జ్ఞాపకం చేశారు. సో ఇద్దరు అద్భుతమైనటువంటి వర్తమానాలు తీసుకొచ్చారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. నేను నిజంగా ఈరోజు ఇంతమంది ఉంటారా అనుకోలేదు. మీరు ఇంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ గాడ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. మీరు ఇక్కడ రావడం యాదృచ్ఛికం కాదు. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. నేను రావాలనుకోలేదండి, కానీ ఎందుకో వచ్చేసానంటే దేవుడు అనుకున్నాడు నువ్వు ఇక్కడ ఉండాలని. ఆమెను అందరూ ఆమెనండి. ప్రభు అనుకున్నాడు నువ్వు ఇక్కడ ఉండాలని. ప్రభు తీసుకొచ్చాడు. ప్రభు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దాట్స్ ఇట్. అది మీరు తెలుసుకోవాలి మొట్టమొదటిగా. మరి చక్కని అవకాశాన్ని కలిగించిన దేవుని దాసులు, దైవజనులు, మన ప్రియమైన బిషప్ గారు రెవరెండ్ డాక్టర్ ఎబెనెజర్ రాయ్ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు నన్ను బాగా ప్రేమిస్తారు, మరి చక్కని అవకాశాలు ఇస్తుంటారు. వారిని బట్టి కూడా దేవునికి ఎంతో కృతజ్ఞత, ఎంతో ప్రోత్సాహం. వారి దగ్గరున్న దైవజనులందరికీ కూడా వారు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి ఈ రీతిగా పరిచర్ను ముందుకు సాగించట్లో దోహదపడుతున్నారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను నేను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, కమిటీ సభ్యులందరికీ. జోయల్ పదే పదే నాతో ఫోన్లో మాట్లాడటం జరిగింది. నిన్న కూడా చాలాసేపు ఫోన్లో మాట్లాడుకున్నాం. ఈ ఫెస్ట్ గురించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ దాట్ ఫాలోఅప్ దాట్ యూ హ్యావ్ మేడ్ ఫర్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఇన్విటేషన్ జోయల్. నీకు కూడా. అండ్ నోయల్, యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ పర్సన్. నోయల్, కీనోట్ అడ్రస్ నీ ద్వారా వచ్చింది. సో గాడ్ బ్లెస్ యూ బోత్. ఇంకెక్కువగా ప్రభు మీ ఇద్దరిని వాడుకోవాలని నా ప్రార్థన. మధ్యాహ్నం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకు ఈ మాట ఇప్పుడే చెప్తున్నానంటే మీరు ఇంటికి వెళ్ళకూడదని. భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడే ఉండాలని. మన వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తం ఏంటో ఎలా తెలుసుకోవాలి, ఉద్యోగ విషయంలో దేవుని చిత్తం ఏంటో ఎలా తెలుసుకోవాలి, అలాగే నా లైఫ్ పార్ట్నర్ని నేను చూస్ చేసుకున్న విషయంలో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా నేను మధ్యాహ్నం మాట్లాడతాను. ఎప్పుడంటే మీరు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పిన తర్వాత, మీరు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పిన తర్వాత నా ఫైనల్ మెసేజ్ గాడ్స్ విల్ అనేటువంటి ఒక అంశాన్ని మీద మాట్లాడతాను. ఇప్పుడు వేరే అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. సర్వసాధారణంగా నేను యవనస్తులతో మాట్లాడేటప్పుడు మీరు ప్రభుకి ఎందుకు మీ జీవితాన్ని సమర్పించుకోరు, ప్రభు కోసం మీరు ఎందుకు జీవించరు, ప్రభులో మీరు ఎందుకు ఉండరు అని యవనస్తులు నేను ప్రశ్నిస్తే జనరల్గా నాకు వచ్చేటువంటి సమాధానాలు ఎలాగుంటాయంటే, అన్న నేనుండే పరిస్థితులు బాగాలేవంటారు, మా పేరెంట్స్ అంత భయభక్తులు కలిగిన వాళ్ళు కాదంటారు, మా ఇంట్లో ప్రార్థనా వాతావరణం లేదంటారు, నా ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదంటారు, నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి తగినటువంటి పరిస్థితులు నాకు లేవని చెప్తారు. చాలామంది యవనస్తులు ఈ రీజన్ ఇస్తారు, నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి తగినటువంటి పరిస్థితులు నాకు లేవు కనుక నేను ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నానని చెప్తారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నీకు మంచి పేరెంట్స్ ఉండి, దైవభక్తి కలిగిన పేరెంట్స్ ఉండి,
మంచి సంఘం ఉండి, మంచి పాస్టర్ ఉండి, మంచి వాతావరణం ఉండి, మంచి సహవాసం ఉండి అన్నీ ఉంటే నువ్వు ఎదుగుతావా అని అడుగుతున్నా, నువ్వు ప్రభులో ఉంటావా అని అడుగుతున్నా. ఈ పరిస్థితులన్నీ దేవుడు నీకు కలిగించి పెడితే అప్పుడు నిజంగా నువ్వు ప్రభు కొరకు జీవిస్తావా అన్నది ఓ ప్రశ్న ఈ ఉదయకాలం మీకు వేయాలంటున్నాను. ఎందుకు అనంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దేవుడు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాల్లో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఏంటంటే దైవభక్తి కలిగినటువంటి తల్లిదండ్రులను ఇచ్చాడు దేవుడు. అది చాలా ప్లస్ పాయింట్ అన్నమాట. మన ఇళ్లలో మన పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళు బిలీవర్స్ అయి ఉండి, రక్షింపబడిన వారై ఉండి, దైవభక్తి కలిగిన వారై ఉండి, ప్రార్థనా పరులై ఉంటే అది మనకెంతో ఆశీర్వాదం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది మనకెంతో ఆశీర్వాదం. కానీ చాలామంది ఇళ్లలో అలాగ పేరెంట్స్ భయభక్తులు కలిగిన వాళ్ళుగా ఉండరు. చాలామంది ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థనా పరులైనటువంటి వారుగా ఉండరు, విశ్వాసులుగా ఉండరు. అది వేరే విషయం దేవుని బిడ్డలారా. కానీ ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి యొక్క పేరెంట్స్ మాత్రం వీళ్ళిద్దరూ చాలా భయభక్తులు కలిగినటువంటి వారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ వ్యక్తి పట్ల ఉన్నటువంటి ఇంకొక మంచి విషయం ఏంటనంటే దేవుని యొక్క ప్రణాళిక ఈ వ్యక్తి పైన ఈయన పుట్టక ముందు నుండే ఉందంట. ఈ వ్యక్తి పుట్టక ముందు నుండే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఈ వ్యక్తి మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. ఏమిటంటే దేవుడు ఇతన్ని పుట్టక ముందే తన కోసం ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిగా ఏర్పరచుకున్నాడంట దేవుని బిడ్డలారు. పాప నీ దగ్గర మైక్ ఉంది కదా రెడీగా రెఫరెన్స్ చదవడానికి? ఇందాక ఎవరో చదివారు రైట్. నేను రెఫరెన్స్ చెప్తా ఉంటే మీరు కూడా చూడాలి, పాప మాత్రం చదువుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ దైవభక్తి కలిగిన పేరెంట్స్ ఉండి, ప్రార్థనా పరులైన పేరెంట్స్ ఉండి, దేవుని యొక్క ఏర్పాటు తన మీద ఉండి కూడాను ఈ యవనస్తుడు బైబిల్లో నేను చెప్పబోయే యవనస్తుడు తన ఆధ్యాత్మిక జీవితంలో అట్టర్గా పడిపోయాడు. ఇన్ని మంచి అవకాశాలు ఉండి కూడా అతడు ప్రభు కోసం నిలబడలే, ప్రభు కోసం జీవించలేకపోయాడు. అతడు ఓటమిని ఎదుర్కొన్నాడు. అతడు తన విశ్వాస జీవితంలో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. కారణం ఏమై ఉండొచ్చు అబ్బా అన్నది ప్రశ్న. మరి పేరెంట్స్ మంచోళ్లే, వాతావరణం బాగుంది, ప్రార్థనా వాతావరణంలో ఉన్నాడు, దేవుని యొక్క ఏర్పాటు తన మీద ఉంది. ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ అతడు ఎందుకు నిలబడలేకపోయాడు, ఎందుకు పడిపోయాడు అన్నదే ఈ ఉదయకాలం నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నా దేవుని బిడ్డ. ఈ వ్యక్తి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఎంత పెద్దదంటే, అందరూ వినండి జాగ్రత్తగా, ఎంత పెద్దదంటే ఈ వ్యక్తి పుట్టక ముందే దేవుడు వీళ్ళ అమ్మకి కొన్ని సూచనలు ఇచ్చాడు. వీళ్ళ అమ్మకి కొన్ని సూచనలు ఇచ్చాడు. ఇప్పుడు మీరు బైబిల్స్ తెరవండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం, పాత నిబంధనలో పేజ్ నెంబర్ 211. అందరూ బైబిల్స్ ఉన్నోళ్ళు తెరవాలి, అందరూ తెరవాలి. పేజ్ నెంబర్ 211. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. 7వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. గాని ఆలకించుము, నీవు గర్భవతి వై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే యుండునని నాతో చెప్పెనని. చాలా, అక్కడ ఆపండి. అందరు నా వైపు చూడండి. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఈ ఉదయకాలం నేను చెప్పాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే సంసోన్. అందరు చెప్పండి గట్టిగా, పేరెవరు? మళ్ళీ చెప్పండి, పేరెవరు? ఓకే. సంసోన్ యొక్క వాళ్ళ అమ్మగారితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు పుట్టబోయే వాడు ప్రత్యేకమైన వాడు, నాజీరు చేయబడిన వాడు, కనుక నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉందమ్మాయి అని అన్నాడు. ఏమిటనంటే, నువ్వు మద్యమ దాక్కూడదు, నువ్వు అపవిత్రమైనది ఏది ముట్టకూడదు, నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలా. ఎవరట? వాళ్ళ అమ్మ. ఇంకా వాడు పుట్టలే, వాడు పుట్టకముందే వాళ్ళ అమ్మట తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలట. దేవుడు అన్న మాట ఇది. అంటే పుట్టబోయేవాడు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడో, ఎంత ప్రత్యేకించబడినటువంటి వాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది దేవుని బిడ్డలారా.
కనుక వాళ్ళమ్మ ఆ కఠినమైనటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాటించి ఖచ్చితంగా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుందనమాట. ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటు ఈ సంసోన్ మీద ఏమిటనంటే, దేవుడు ఒక మాట పెట్టాడు అక్కడ, నాజీరు చేయబడిన వాడు. అందరు చెప్పండి మాట, మళ్ళీ చెప్పండి గట్టిగా. నాజీరు చేయబడుట అంటే దేవుని కొరకు ప్రత్యేకంగా ఉంచబడుట అని అర్థం అన్నమాట. దేవుని కొరకు పరిశుద్ధంగా ఉంచబడుట అని అర్థం అన్నమాట. ఎప్పటి వరకు నాజీరు చేయబడిన వాడు? కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కాదు, వాడు ఉద్యోగం వచ్చినంత వరకు కాదు, వాడు పెళ్ళయ్యేంత వరకు కాదు. దేవుడు అన్నాడు, పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఇతడు నా కొరకు నాజీరు చేయబడిన వాడని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఏర్పాటు సంసోన్ విషయంలో ఉన్నది. దేవుని బిడ్డలారా, వీళ్ళ నాన్నగారు ఇంకెంత భక్తిపరుడు అంటే, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వీళ్ళ నాన్నగారు. వీళ్ళ నాన్న ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మ చెప్పింది వాళ్ళ నాన్నతో, దేవదూత నా దగ్గరకు వచ్చాడు, మనకి పుట్టబోయేవాడు పరిశుద్ధుడట, మనకి పుట్టబోయేవాడు నాజీరు చేయబడిన వాడంట, నేను మద్యం తీసుకోకూడదట, నేను అపవిత్రమైనది ఏది ముట్టుకోకూడదట, నేను పరిశుద్ధంగా ఉండాలట, కనుక దేవుడు నాకు ఈ మాట చెప్పాడని భర్తకి చెప్పగానే ఈ భర్త ఏమన్నాడు తెలుసా అండి? ఇప్పుడు 13వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి అందరూ. 13వ అధ్యాయం 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. చూసారండి ఎంత చక్కని మాట. తండ్రి ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఇందాక నువ్వు ఏ దేవదూతనైతే మా ఇంటికి పంపించావో ప్రభువా, మళ్ళొక్కసారి ఆ దేవదూతను పంపించి పుట్టబోయే వానికి మేము ఏమేమి చేయవలనో మాకు మళ్ళొకసారి తెలియజేయమన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ డాడ్. ఎంత గొప్ప తండ్రి అండి. ఇంకా వాడు పుట్టలే, పుట్టబోయే వానికి మేము ఏమేమి చేయాలో మాకు నేర్పించు అంటున్నాడు అనమాట. అంత భక్తి కలిగినటువంటి తండ్రి అనమాట. దాన్ని బట్టి చూస్తే సంసోన్ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళు దేవునికి భయపడువారు, ప్రార్థనా పరులు, దైవజనులు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడతాం. ఇంత పరిస్థితి ఇంట్లో ఉండంగా సంసోను విశ్వాస జీవితంలో పడిపోయాడు, ఓడిపోయాడు, పాపంలో పడిపోయాడు, దేవుని చిత్తానికి భిన్నంగా జీవించాడు, దేవుడు అనుకున్నట్టుగా సాగలే తన జీవితం. అలాగ విశ్వాస జీవితంలో పడిపోవడానికి గల కారణాలు ఏమిటనేది ఇప్పుడు ఈ ఉదయకాలం మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా అలాగా జీవించలేకపోవడానికి గల కారణాలు ఏంటి? 3 బేసిక్ రీజన్స్ మీకు జ్ఞాపకం చేస్తాను ఈ ఉదయకాలం. సంసోను పడిపోవడానికి 3 బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. ఒకవేళ రాసుకునే వాళ్ళు ఉంటే ఇలా రాసుకోండి. నా ఫస్ట్ పాయింట్ ఏమిటనంటే, సంసోన్ విషయంలో సంసోను దేవుని యొక్క ఉద్దేశములను మర్చిపోయిన వాడు అనే మాట రాసుకోవాలి. తన పట్ల దేవునికున్న ఉద్దేశములను మర్చిపోయిన వాడు. హీ ఫర్గాట్ గాడ్స్ పర్పస్ ఇన్ హిస్ లైఫ్ అనే మాట మనం మాట్లాడతాం. దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయాడంట. ఇప్పుడు అందరు నా వైపు చూడండి, ఒకసారి అందరు నా వైపు చూడండి. ఇప్పుడు సంసోను ఏమి చేయబడిన వాడని ఇందాక చెప్పాను మీకు. అందరు చెప్పండి గట్టిగా, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ చెప్పండి ఒకసారి. నాజీరు చేయబడిన వాడు అంటే ఏమన్నాను? దాని అర్థం పరిశుద్ధపరచబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ మాట దేవుడు ఎవరికి చెప్పాడు? సంసోనుకి చెప్పాడా, వాళ్ళ అమ్మకి చెప్పాడా? చెప్పండి అందరూ. వాళ్ళ అమ్మకి చెప్పాడు. వాళ్ళ అమ్మకి చెప్పాడు, పుట్టబోయేవాడు నాజీరు చేయబడిన వాడు గనక నువ్వు పరిశుద్ధంగా ఉండాలన్నాడు. మరి పుట్టబోయేవాడు పరిశుద్ధుడు, ప్రత్యేకించబడిన వాడు, నాజీరు చేయబడేవాడు అనే మాట మరి ఇంతకీ సంసోనుకి తెలుసా? సంసోను పట్ల దేవునికున్న ఉద్దేశం ఇది అని సంసోనుకి తెలుసా? వాళ్ళ అమ్మకి తెలుసు, ఓకే. మరి వాళ్ళ అమ్మ సంసోనుకి చెప్పిందో లేదో కదా. తాను దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయాడు అని అన్నప్పుడు, నేను దేవుని చేత ప్రత్యేకించబడిన వాడును, నేను ప్రభు కోసం పరిశుద్ధంగా జీవించవలసిన వాడునై ఉన్నానన్న సంగతి అసలు సంసోనుకి తెలుసో లేదో. ఇప్పుడు మీరు 16వ అధ్యాయం ఏంటి అందరూ, అదే న్యాయాధిపతులు 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు. ఆగు తల్లి. అప్పుడు అతడు అంటే ఎవరు? అతడు అంటే ఎవరు చెప్పండి? సంసోనే. అతడు అంటే ఎవరు?
అందరు చెప్పండి, అతడు అంటే ఎవరు? సంసోన్. ఇప్పుడు సంసోన్ ఏం మాట్లాడుతున్నాడు? తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడని. హలో ఆగండి. ఇప్పుడు సంసోన్ ఎవరితో మాట్లాడుతున్నాడు? దెలీలాతో మాట్లాడుతున్నాడు. అందరు వినండి జాగ్రత్తగా. సంసోన్ ఎవరితో మాట్లాడుతున్నాడు? దెలీలాతో. ఏమని మాట్లాడుతున్నాడు? నేను పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంసోన్కి తెలుసా లేదా తాను నాజీరు చేయబడిన వాడని? తెలుసు, అబ్సల్యూట్గా తెలుసు. నాజీరు చేయబడిన వాడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన వాడు అని అర్థం. తెలిసే పడిపోయాడు. ఇది దేవుని ఉద్దేశం. సంసోన్ పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే అతడు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి ఏర్పరచబడిన వాడు. కానీ ఇప్పుడు సంసోన్లో మనం చూసేటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ ఉద్దేశాన్ని మర్చిపోయాడు. దినాలు గడుస్తున్న కొలది దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయాడు, పడిపోయాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సంసోన్ విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే అతడు నాజీరు చేయబడి అలాగ ఉండాలని. మరి మనందరి విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి అనేది ప్రశ్న. ఇప్పుడు నా విషయంలో, మీ విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలిస్తే అప్పుడు ఆ ఉద్దేశ ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయొచ్చు. అసలు ఆ ఉద్దేశం ఏంటో తెలియనప్పుడు ఆ దేవుని ఉద్దేశాన్ని మనం ఎట్లా నెరవేర్చగలం? దేవుని బిడ్డలారా, ఇట్స్ ఇంపాసిబుల్. ఇప్పుడు మనందరి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు మొదటి అంటే మళ్ళీ మనం న్యాయాధిపతులకు వెళ్ళిపోతాం తర్వాత. ఇప్పుడు మొదటి పేతురు పత్రికకు రండి దయచేసి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాలు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిర్భరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఓకే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇప్పుడు వినండి ఆ మాట. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. హలో ఆగండి అందరూ ఒకసారి. మనం ఎలాగ ఉండాలంట? అందరూ ఎప్పుడు ఎలా ఉండాలట? ఎందుకని? మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు. మనం ఏ దేవుని సన్నిధికైతే వచ్చామో ఆ యేసు ప్రభు పరిశుద్ధుడు గనక నువ్వు యేసు కొరకు జీవించాలని ఆశపడితే, యేసు నిమిత్తమై ఆయన బిడ్డగా ఉండాలని నువ్వు ఆశపడితే నీ జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే మనందరం పరిశుద్ధంగా ఉండాలన్నదే. ఇప్పుడు ప్రశ్న ఏంటనంటే పరిశుద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న. నీ మాటల్లో పరిశుద్ధత ఉందా? మీ క్రియల్లో పరిశుద్ధత ఉందా? మీ తలంపుల్లో పరిశుద్ధత ఉందా? నువ్వు ఒక్కడివే మీ ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు నీ మనసులోకి వచ్చే ఆలోచన అది పరిశుద్ధమైందా, అపవిత్రమైందా? మీ మొబైల్స్లో ఏదైతే చూస్తున్నారో అది పరిశుద్ధమైందేనా? అశ్లీలమైనటువంటి చిత్రాలు, సెక్స్ చిత్రాలు చూసుకుంటూ నీ మనసంతా పాడు చేసుకుంటున్నావా? అర్ధరాత్రి వరకు అలాంటి పటాలే చూసుకుంటూ నీ మనసంతా పాడు చేసుకుంటున్నావా? నీ చాటింగ్లో పరిశుద్ధత ఉందా? నీ సమస్త జీవితము దేవునికి పరిశుద్ధమైనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇది దేవుని యొక్క ఉద్దేశం. నీ పట్ల, నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం. పరిశుద్ధత చాలా అవసరం. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే మనం అందరం భయపడిపోతాం. ఎందుకంటే మనలో ఆ పరిశుద్ధత పర్ఫెక్ట్గా ఎక్కడ ఉండదని అనిపిస్తుంది మనకి. ఎన్నో పర్యాయాలు నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకున్నాను కానీ ఉండలేకపోయాను అంటారు మీలో కొంతమంది. నేను ప్రభు కోసం పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉంది కానీ అలాగా జీవించలేకపోతున్నాను బ్రదర్ అన్నా. వాట్ షల్ ఐ డూ? నా ఆలోచనలన్నీ పాడైపోయాయి, నా ఫ్రెండ్షిప్ సరిగా లేదు,
నాకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా చెడు అలవాట్లు కలిగిన వాళ్ళే. కనుక నా జీవితం అంతా అపవిత్రమైపోయింది, నా మాటలు అపవిత్రమైపోయినాయి, నా చూపు అపవిత్రమైపోయింది. నేను ఎవరిని చూసినా తప్పుగానే చూస్తున్నాను, ఏది ఆలోచించినా తప్పుగా ఆలోచిస్తున్నాను, ఏది మాట్లాడినా తప్పుగా మాట్లాడుతున్నాను. నా క్రియలన్నీ, నా అలవాట్లన్నీ కూడా అపవిత్రమైనటువంటివిగా మారిపోయినాయి అన్నా నేను చెప్పొచ్చు ఈ ఉదయకాలం. పరిశుద్ధత కాపాడుకోవాలి మనం. మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు మనం పరిశుద్ధంగా ఉండాలనేదే దేవుని ప్లాన్. అందరూ ఒకసారి ఆమెనండి, కొంచెం గట్టిగానండి ఆమెనని. వెరీ గుడ్. మరి ఈ పరిశుద్ధత ఎట్లా వస్తుంది? ఈ పరిశుద్ధత ఎట్లా వస్తుంది? సంసోను మర్చిపోయాడు, తన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం మర్చిపోయాడు. నువ్వు ఎలాగో ఒకలాగా ఇక్కడ కూర్చున్న మీరు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టేశారు, దట్స్ ఓకే. ఏదో రీతిగా ఒక సంఘానికి చెందిపోయారు, దట్స్ ఓకే. క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు పరలోకానికి వెళ్ళరు. మీరు ఏదో సంఘానికి సభ్యులుగా ఉన్నందుకు పరలోకానికి వెళ్ళరు. ఒక యవనస్తుడు ఎలాగా పరలోకానికి వెళ్తాడు, ఎప్పుడు వెళ్తాడనంటే ఎప్పుడైతే ఆ యవనస్తుడు దేవుని దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పేసుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడతాడో ఆ రోజునే పరలోకానికి వారసుడవుతాడు. అందరూ ఆమేనండి ఒకసారి. అది జరగాల్సిందే. క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవం ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ అది పరిశుద్ధతకి ఫస్ట్ మెట్. అది నా పాపాలు ఒప్పేసుకోవాలి, ప్రభా నన్ను కడుగని అడగాల, నన్ను పరిశుద్ధపరచు ప్రభా అని అడగాల, నేను చెడిపోయాను ప్రభా అని అడగాల. అందుకని ఇందాక మనకి నోయలన్న కూడా ఆ రెఫరెన్స్ కోట్ చేశాడు బాగా. నోయలన్న మాట్లాడుతున్నప్పుడు 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అందరూ ఆమెనండి. మన పాపములు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. మరి అది అక్కడితో సరిపోదు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే ఆ ఒక్క రక్షణ కార్యం ఒక్కటి సరిపోదండోయ్. రక్షింపబడుట ఒకెత్తవుతే ఈ రక్షణలో నేను ప్రతిరోజు నేను కొనసాగడం అనేది ఇంకోటి ఉంది. నేను క్రీస్తు రక్తంలో కడగబడుట ఒకెత్తవుతే ఆ పరిశుద్ధతలో ఎవ్రీ డే, ప్రతిరోజు ఆ పరిశుద్ధతలో జీవించడం అనేది ఒకటి ఉందండోయ్. మరి అది ఎలాగంటే దానికి ఆన్సరు జోయల్ అని ఇచ్చాడు మనకి. జోయల్ అన్న దానికి ఆన్సర్ ఏమి ఇచ్చాడు? 119వ కీర్తన. మీ అందరికి తెలిసి ఉండాలి ఈ పాటికి. అది 119వ కీర్తన 9వ వచనం చదవండి ఒకసారి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అందరూ ఒకసారి గట్టిగా ఆమేనండి. దేని చేత ప్రతిదినం మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయని అంటే మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించి ధ్యానించుట వలన. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నీ దగ్గర బైబిల్ ఉందా లేదా అని అడగట్లే. ఇందాక జోయల్ అని అన్నట్టు బైబిల్ తెచ్చారా లేదా అన్నది ప్రశ్న కాదు, నువ్వు చదువుతున్నావా లేదా అన్నది. ఈ బైబిల్ ప్రతిరోజు నువ్వు ధ్యానిస్తున్నావా లేదనేదే పాయింట్. ఈ వాక్యమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది, ఈ వాక్యమే నిన్ను కడిగేస్తుంది, నీ తలంపుల్ని పరిశుద్ధపరుస్తుంది. నువ్వు ఏ మార్గం నడవాలా, ఎవరితో ఉండకూడదో, ఎవరితో తిరగాలో, ఏ పని చేయకూడదో, ఏ పని చేయాలో ఈ వాక్యము నీకు బయలుపరుస్తుంది. అందరూ ఒకసారి గట్టిగా ఆమేనండి. వాక్యము ద్వారా మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. సంసోను దేవుని యొక్క ఉద్దేశాల్ని మర్చిపోయాడు. పరిశుద్ధంగా ఉండాలని దేవుని ఏర్పాటు, కానీ పరిశుద్ధంగా ఉండలేకపోయాడు. మనందరి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయన పరిశుద్ధుడైనట్టు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని యొక్క ఏర్పాటు. మరి నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా అనేది ప్రశ్న. ఇది ఫస్ట్ రీజన్. సంసోను పడిపోవడానికి మొదటి కారణం ఏంటంటే దేవుని ఉద్దేశాల్ని మర్చిపోవడం. ఇప్పుడు సెకండ్ రీజన్ చెప్తాను. ఇప్పుడు మళ్ళీ మీరు న్యాయాధిపతుల గ్రంథానికి రండి. 211 పేజీ నెంబర్ 211. మళ్ళీ 211కి రండి. 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 211, 14వ అధ్యాయం 2వ వచనం.
అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని నీ జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అప్పుడు అతడు ఏమన్నాడు? అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పెను. అదిగో చూసారండి. ఇప్పుడు ఏమన్నాడు? ఒకరోజు సడన్ గా సంసోను ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో ఏమన్నాడంటే, మమ్మీ నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. ఇంకా మీరు చాలా అవుట్డేటెడ్, సంసోన్ చాలా ఫాస్ట్ ఉన్నాడు. మీరందరూ ఏమంటారంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటారు. అంటే మొదటి చూపులో ప్రేమలో పట్టం అనమాట. సంసోన్ ఏంటో తెలుసా? మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్. అంటే చూడగానే పెళ్ళి అంటున్నాడు. ఆ అమ్మాయి ఎవరో, ఎలాంటిదో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో అదంతా అనవసరం. ఆ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నాకు ఇష్టమైంది, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అందులో వాళ్ళ అమ్మ ఏమందంటారు? ఏడిచినట్టుందిరా, నువ్వెవరు అనుకున్నావు? దేవుని చేత నాజీరు చేయబడిన వాడవు. ఎలాగో అక్కడెక్కడికో పోయి ఫిలిస్తీన్ల అమ్మాయిలో నుండి ఒక అమ్మాయిని నేను చూశాను, ఇష్టపడ్డాను, నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే ఎలాగవుద్దిరా అంటే నాకు అదంతా తెలియదు అన్నాడు. నాకు అదంతా తెలియదు. నేను అమ్మాయిని ఇష్టపడ్డాను, నాకు ఇచ్చి పెళ్లి చేయమని. నేను ఈ విషయం మధ్యాహ్నం చెప్తానులే కానీ పెళ్లి సంగతి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటనంటే, సంసోను తన పైన అధికారులుగా ఉంచబడిన తల్లిదండ్రులకు లోబడలేదు అనే మాట. ఇది సెకండ్ పాయింట్. సంసోను తన పైన అధికారులుగా ఉంచబడిన తల్లిదండ్రులకు లోబడలేదు. ఏమండోయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్త వినండి. తమ్ముళ్ళు, చెల్లెలు, మీ తల్లిదండ్రులు మీ పైన అధికారులుగా దేవుడు ఉంచాడు. అందరూ ఒకసారి ఆమెనండి. వారికి లోబడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మీ తల్లిదండ్రులను ఎదిరిస్తే అది నీకు దీవెన కాదు. నీ తల్లిదండ్రుల మాట వినకపోతే నీకు ఆశీర్వాదం ఉండదు. దేవుని చేత ఏర్పరచబడిన వారు, నీ పైన అధికారులుగా ఉంచబడిన వారు మీ తల్లిదండ్రులు. ఒకసారి సామెతల గ్రంథం తీయండి, 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. కీర్తనల తర్వాత ఉంటుంది. సామెతలు 6:20. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. చూసారా? నీ తల్లి ఏంటి? నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. మొదటి మాట ఏంటి? నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. అలాగే 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం మొదటి వచనం. సామెతలు 10:1. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. జ్ఞానము కలిగిన వాడు తండ్రిని సంతోషపరుస్తాడు. బుద్ధి లేనివాడు తన తల్లిదండ్రులకు ఇరువురికి కూడా దుఃఖాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు నేను ఉదయకాలం అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు నీ తల్లిదండ్రులకు లోబడుతున్నావా లేదా అని అడుగుతున్నా. మమ్మీ నువ్వు నాకేం చెప్పబాక, డాడీ నా సంగతి నీకు తెలీదు, నేను ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తా ఇంటికి, పలానా టైంకి రమ్మని నాకు చెప్పబాక, ఈ రీతిగా ఉండమని నాకు చెప్పబాక, నాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటా, నేను ఎక్కడికైనా వెళ్తా, ఎవరితో నన్ను తిరుగుతా, మీరు నాకేం చెప్పొద్దు, నాకు అన్నీ తెలుసు అని ధీమాగా ధిక్కరించి ఎదిరించి నువ్వు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే అది నీకు ఆశీర్వాదం కాదన్నాడు దేవుడు. ఆశీర్వాదంగానే కాదు. అందుకనే ఒక చక్కని మాట ఉంది బైబిల్లో, మీ అందరికీ ఈ పాటి కంటదొచ్చి ఉండాలి మీరు సండే స్కూల్కి వెళ్ళి ఉంటే. ఏంటి? ఎఫ్ఎస్సి 6:2 ఏమనుంది? ఎఫ్ఎస్సి 6:2 ఉంది, చిన్నపిల్లలారా చెప్పండి, నీకు మేలు కలిగినట్లు నీ తల్లికి నీ తండ్రికి నీ తల్లికి నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అగుదు. నీకు మేలు అందరూ చెప్పండి, నా వెంట చెప్పండి అందరూ. నీకు మేలు కలుగునట్లు, మళ్ళీ చెప్పండి, నీకు మేలు కలుగునట్లు
నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వగుదు. ఇప్పుడు అందరు చెప్పారుగా, ఇప్పుడు దీనికి ఆపోజిట్ చెప్పండి, దీనికి వ్యతిరేకం చెప్పండి. ఇప్పుడు నీకు కీడు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపకము, అప్పుడు భూమి మీద నువ్వు తక్కువ కాలం బ్రతికెదవు. దీర్ఘాయువు కాదనమాట. నీకు కీడు కలగాలనుకుంటే నీ తల్లిదండ్రులకి లోబడబాక, నీకు మేలు కలగాలనుకుంటే నీ తల్లిదండ్రులకి లోబడు. ఈ మధ్యలో పిల్లలకి అసలు మర్యాదలు లేవు. నేను కొన్ని ఇళ్లలో పోయినప్పుడు ఆశ్చర్యపోతాను. ఇప్పుడు నేను ఎవరన్నా ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నాను అనుకోండి, అంతలోకి వాళ్ళ అబ్బాయి వచ్చాడు అనుకోండి, ఆడు కాలేజ్ నుంచో లేకపోతే బయట నుంచో వస్తాడు. వచ్చేటప్పుడు సడన్గా వాళ్ళ నాన్న అరే ఆగురా అంటాడు. ఆగి ఇగో అంకుల్, జెన్ అంకుల్ రా అంటాడు. జెన్ అంకుల్ అని పరిచయం చేస్తాడు. పరిచయం చేయగానే వీడు ఏమనాలా, జనరల్గా ఏమనాలా, ప్రైజ్ ద లార్డ్ అంకుల్, అది అనాలి, గుడ్ మార్నింగ్ అంకుల్, గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ అంకుల్ అంటాడు. ఈడు నన్ను హాయ్ అని వెళ్ళిపోతాడు లోపలికి. నీ ఫ్రెండా నేను, హాయ్ ఏంట్రా, ఈ మర్యాద ఏంటి అంటే మనకి అసలు మర్యాదలు పోయినాయి. ఒకప్పుడున్న మర్యాద లేదు ఇప్పుడు. ఆడు ఇంట్లోనే ఉంటాడు, మొబైల్ చేతిలో పట్టుకొని ఉంటాడు. వాళ్ళ అమ్మ అరుస్తుంది, అరే అంటే అంటాడు, మొబైల్ చూసుకుంటా. ఆడ మొబైల్ చూసుకుంటా అంటాడు. అరే నిన్నేరా అంటే అంటాడు. మళ్ళీ కొంచెం సౌండ్ పెంచుతుంది. ఆ ఊమే పెరుగుతుంది, ఆ ఊమే పెరుగుతుంది. కానీ ఏంటి మమ్మీ అని వెళ్ళడు. ఆడికి ఆ మర్యాద లేదు. మా తల్లిదండ్రులు, మా అమ్మ నన్ను పిలుస్తుంది, మా నాన్న నన్ను పిలుస్తున్నాడు, నేను ఏ పని చేస్తున్నా ఆ పని వదిలేసి వెళ్ళిపోవాలా, మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఆ పని ఏంటో ఆ మర్యాద, ఆ గౌరవం పోయింది ఈ దినాలు. అందుకనే చాలామంది పిల్లలకి దేవుని ఆశీర్వాదం లేకుండా పోయింది, తల్లిదండ్రులకు లోబడేది లేదు కనుక. సంసోను తన విశ్వాస జీవితంలో పడిపోవటానికి బలమైన ఒక కారణం ఏంటనంటే తల్లిదండ్రులకు లోబడలేదు. మొదటి కారణం ఏమన్నాను, మర్చిపోయారా? మొదటి కారణం ఏం చెప్పాను? దేవుని ఉద్దేశములను మర్చిపోయాడు. తన పట్ల దేవుని ఉద్దేశం ఏమని చెప్పాను? పరిశుద్ధంగా ఉండడమే. మనందరి పట్ల దేవుని ఉద్దేశం ఏంటన్నాను? పరిశుద్ధంగా ఉండడమే. మనము పరిశుద్ధంగా ఉండాలా, మనము తల్లిదండ్రులకు లోబడాలా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూడవ పాయింట్ చెప్తాను. సంసోను జీవితంలో అతడు పడిపోవడానికి మూడవ బలమైన కారణం ఏంటంటే, సంసోనికి ఒక బలహీనత ఉంది తన లైఫ్లో. అందరు నా వైపు చూడండి, పైన ఉన్నోళ్ళు కూడా నా వైపు చూడాలి. సంసోనికి ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత ఏంటంటే స్త్రీలు, విమెన్, స్త్రీలు అనే బలహీనత ఉంది. ఇప్పుడు ఇందాక 14వ అధ్యాయం చదివారు కదా మీరు, ఇది 111వ పేజీ నెంబర్లో 14వ అధ్యాయంలో 2వ వచనంలో ఏ అమ్మాయిని చూశాడన్నాం? అందరు చెప్పండి, ఏ అమ్మాయిని చూశాడు? ఫిలిస్తీన్ల అమ్మాయిని చూశాడు. చూసి ఏమన్నాడు? నేను ఇష్టపడ్డాను, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మీరు 16వ అధ్యాయం తీయండి దయచేసి. 16వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి వచనం తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. హలో, అందరు నా వైపు చూడండి ఒకసారి, అందరు నా వైపు చూడండి. ఇప్పుడు ఇందాక ఎవరిని పట్టుకున్నాడు? ఫిలిస్తీన్లమ్మ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వేశ్య దగ్గరికి వెళ్ళాడు. మరి ఆ సంగతి ఏమైంది? నాకు ఆమెను ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు కదా, నేను అమ్మాయిని ఇష్టపడ్డాను అన్నాడు కదా. మరి ఆ కమిట్మెంట్ ఏమైంది? ఆ సమర్పణ ఏమైంది? ఆ ఇష్టం ఏమైంది? ఆ ప్రేమ ఏమైంది? ఇప్పుడు ఒక వేషం చూడంగానే ఆ వేషతో వెంటపడి వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడ అమ్మాయి కనపడితే అక్కడ బండి ఆపేస్తున్నాడు అనమాట. 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇప్పుడు 4వ వచనం. పిమ్మట అతడు ఆగండి. పిమ్మట అంటే ఏంటండి? మళ్ళీ ఆ తర్వాత అని పిమ్మట ఏం చేశాడు? అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? సోరేకు లోయ. అక్కడ ఎవరిని చూశాడు? ఇప్పుడు ఎన్నో అమ్మాయి అమ్మా? 3వ అమ్మాయి. ఇప్పుడు మన సంసోనుకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్త్రీలే. బండి అంత ఫాస్ట్ కన్నా బోని, అమ్మాయి కనపడంగా బ్రేకులు పడిపోతాయి అన్నమాట. బండికి బ్రేకులు పడిపోతాయి, ఆగిపోతాడు. అక్కడ పని లేకపోయినా ఆగిపోతాడు, ఏదో పెట్రోల్ అయినట్టు యాక్ట్ చేస్తాడు.
స్త్రీలు బలహీనత. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ ఉదయకాలం నీకున్న బలహీనత ఏంటని అడుగుతున్నా. సంసోను బలహీనత స్త్రీలు, అట్స్ ఓకే. బట్ నీ బలహీనత ఏంటి? ఏది నిన్ను బాగా లోపరుచుకుంటుంది ఈ రోజున? ఏ అలవాటుకి లోనైపోయావు? ఏ చెడు అలవాటుకి బానిస అయిపోయావు? ఎంత వద్దన్నా దానికే నువ్వు పదే పదే అప్పగించుకుంటున్నావు, దానికే నువ్వు లోబడిపోయావు, దానికి బానిస అయిపోయావు. దాంట్లోంచి బయటపడటం కష్టమైపోతా ఉంది నీకు. కొంతమంది రహస్యంగా సిగరెట్ తాగుతారు, రహస్యంగా పాన్పరాకులు గుట్కాలు తినేస్తారు, రహస్యంగా పోర్నోగ్రఫీ, ఈ అశ్లీలమైన చిత్రాలు చూడటం, రాత్రి వేళ మొబైల్స్లో ఇలాంటి సెక్స్ చిత్రాలన్నీ చూసే అలవాటు. అది చూడకపోతే వీడికి నిద్ర పట్టదు. అది చూడాల్సిందే, అది చూడాల్సిందే. ఏదో ఒక బలహీనత ఉంటుందన్న. నేను ఎంతసేపు మొగోళ్ళ గురించి మాట్లాడలేదు, అమ్మాయిల గురించి కూడా చెప్తున్నా. మీకేదో బలహీనత ఉంటుంది, ఇలాంటిదే పనికి మాలేదు ఒకటి. ఆ బలహీనత ఏంటో మీకే తెలుసు, నాకు తెలియదు. సుమా, నాకు తెలియదు, అది మీకే తెలుసు. ఈ ఉదయకాలం ఆ బలహీనత ఏంటనేది నువ్వు తెలుసుకోవాలా. దేవా, ఈ ఒక్క బలహీనత నా జీవితాన్ని పాడు చేస్తుంది, నన్ను నాశనం చేసి పడేస్తుంది. దీంట్లోంచి నేను బయటపడలేకపోతున్నాను ప్రభువా, దీంట్లోంచి నేను బయటపడలేకపోతున్నాను. దేవుని దగ్గర రావాలి నువ్వు. నీకు నీవుగా ఆ బలహీనతలోంచి బయటపడలేవు. జ్ఞాపకం చేసుకో. నీ జ్ఞానం సరిపోదు, నీ తెలివితేటలు సరిపో, నీ అనుభవం సరిపోదు, నీ శక్తి సరిపోదు. నీకు నీవుగా ఆ పాపంలో నుంచి బయట పడలేవు. నీకు దేవుని సహాయం కావాల్సిందే, గుర్తుపెట్టుకో. సంసోను దేవుని సహాయాన్ని ఇంత ఈజీగా అడగలేదు. దట్స్ అ ప్రాబ్లం. మంచి స్పిరిచువల్ వాతావరణం ఉండి సంసోను విశ్వాస జీవితంలో పడిపోయాడంటే దానికి 3 కారణాలు చెప్పాను ఇప్పుడు. మొదటి కారణం ఏమన్నాను? దేవుని ఉద్దేశంలను మర్చిపోయాడు. రెండో కారణం ఏమన్నాను? తల్లిదండ్రులకు లోబడలేదు. మూడో కారణం ఏమన్నాను? స్త్రీలనే బలహీనత కలిగిన వాడు. ఈ 3 బలహీనతలను బట్టి సంసోనుకు వచ్చిన నష్టం ఏంటో తెలుసా అండి? ఇంతకీ ఒక నష్టం వచ్చింది. 3-4 నష్టాలు వచ్చాయి సంసోనికి. ఆ నష్టం ఏంటో చెప్తాను మీకు ఇప్పుడు, వినండి. 16వ అధ్యాయం తీయండి. ఇది న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడచిమ్ముకొందెను. అయితే ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆ తర్వాత మాట వినండి. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. హలో అందరు నా వైపు చూడండి ఒకసారి. ఎవరు వదిలేశారంట? అంటే ఎవరు వదిలేశారు? దేవుడు వదిలేశాడు. దేవుడు తనని వదిలిపెట్టాడని తనకి తెలియలేదట. ఎంత విచారం అండి బాబు. దేవుడు ఇంకా నాతోనే ఉన్నాడు కాబోలు అని అనుకుంటున్నాడు, భ్రమ. ఇంకా నాకు ఆ బలం ఉంది అనుకుంటున్నాడు, భ్రమ. ఇంకా నేను నాజీరు చేయబడిన వాడుగానే ఉన్నానని అనుకుంటున్నాడు, భ్రమ. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం నా పైన అలాగే ఉందని అనుకుంటున్నాడు, భ్రమ. కానీ విచారకరమైన పరిస్థితి ఏంటంటే దేవుడు ఎప్పుడో వదిలేశాడట సంసోన్. వదిలేశాడన్న సంగతి కూడా తెలియదు. ఏమండో వింటున్నారా? దేవుడు నీతో ఉన్నాడు అనుకుంటున్నావా, వదిలేశాడు అనుకుంటున్నావా? నీ పనికిమాలిన జీవితాన్ని బట్టి దేవుడు నీతోనే ఉంటాడని అనుకుంటే అది ప్రమాదమే, అది మూర్ఖత, బుద్ధిహీనత. ఎప్పుడో వదిలేసాడేమో తెలుసుకో. సరిగ్గా నీకు సహాయం అవసరమైనప్పుడు నువ్వు ఎంత మొరపెట్టినా ఆయన వెండో, నీకు సహాయం దొరకదు. దేవుడు నీ చెయ్యి వదిలేస్తే ఇక నీ బ్రతుకు అది ఎంత భయంకరంగా ఉంటుందో నేను చెప్పలేను. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరన్నాడు దేవుడు. మీరు నాలో నేను మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారన్నాడు. అందరూ ఒకసారి ఆమెనండి, ఆమెనండి గట్టిగా ఆమెన్. మనం ప్రభులో ఉన్నంత వరకే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుణ్ణి వదిలేస్తే ఇంకా నీ జీవితానికి అసలు ఏమాత్రం కూడా ఆశీర్వాదం లేదు, బ్రతుకు లేదు. ఇక మొదటిగా సంసోను ఎవరిని కోల్పోయాడంటే దేవుణ్ణి కోల్పోయాడు.
అందరు చెప్పండి, ఎవరిని కోల్పోయాడు? దేవుణ్ణి. దేవుడు వదిలేస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు వదిలేస్తే ఎంత భయంకరం అండి అది. నీ ఫ్రెండ్స్ వదిలేస్తే ఓకే, మీ తల్లిదండ్రులు వదిలేసినా ఓకే, వాళ్ళు వదిలిపెట్టరులే. కానీ మీ పక్కింటోడు వదిలేసినా ఓకే, మరి దేవుడు వదిలేస్తే ఇంకా ఆ జీవితానికి ఎక్కడ నిరీక్షణ ఉందండి? ఆ జీవితానికి హోప్ ఏది లేదు. ఇంకా నేను దేవుడు నాతో లేకపోతే నేను ఏం చేయగలను? ఈ జీవితం ప్రభు ఇచ్చిందే కదా. ఆయన సహాయం లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా నేను ఒక్క అడుగు ముందుకేలేను, ఒక్క రోజు కూడా నేను జీవించలేనన్న ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ఉదయకాలం దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి, దేవుడు వదిలేశాడండి. రెండోది 21వ వచనం చదవండి. ఇప్పుడు 21 చదవండి. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి. ఆగండి, ఇప్పుడు ఏం ఓడిపీకారు? అందరు చెప్పండి, ఏం ఓడిపీకారు? అంటే ఇప్పుడు ఏం పోయింది? ఏం పోయింది? దృష్టి పోయింది. అందరు చెప్పండి, ఏం పోయింది? దృష్టి పోయింది, చూపు పోయింది. ఇందాక ఏం పోయింది అన్నాను? ఫస్ట్ దేవుడు పోయాడు, హీ లాస్ట్ గాడ్. సెకండ్లీ హీ లాస్ట్ ద విజన్. హీ లాస్ట్ ద విజన్. దర్శనం పోయింది, దృష్టి పోయింది. మూడోది ఏం జరిగింది? తర్వాత చదవండి. మూడోది ఏం జరిగింది? గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించారు. ఏం చేశారు? అతన్ని బంధించారు. అంటే ఒకప్పుడేమో బాగా బలం ఉండింది, తన జుట్టులో బలం ఉండింది. వాళ్ళు ఎన్నిసార్లు అతన్ని కట్టేసినా తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చేవాడు. ఇప్పుడు ఆ బలమంతా పోయింది. అతన్ని ఈజీగా బంధించారు, అక్కడ పెట్టేశారు, బంధించి పెట్టేశారు. అంటే బలం పోయింది, బలం పోయింది. ఫస్ట్ ఎవరు పోయారు? దేవుడు పోయాడు. రెండోది ఎవరు పోయింది? ఏం పోయింది? దృష్టి పోయింది. మూడోది ఏం పోయింది? బలం పోయింది. ఈ లాస్ట్ హిస్ స్ట్రెంగ్త్. ఇంకొకటి జరిగింది ఇక్కడ, నాలుగోది. అతడు నేను ఇంకా వచనం చెప్పలేక నీకు. నాలుగోది ఏంటంటే 25వ వచనం. 25వ వచనం చదవండి. ఇప్పుడు వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీగృహము నుండి పిలవనంపిరి. ఆగండి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు? సంసోన్ని పరిహాసము చేద్దాం అనుకున్నారు. అంటే దే వాంటెడ్ టు ప్లే విత్ హిమ్. అవమానపరచాలనుకున్నారు, హేళన చేయాలనుకున్నారు సంసోన్ని. వీడు ఇంతకు ముందేమో చాలా బలవంతుడు, ఇంకా వీనికి ఎవరు తిరుగులేరు అనేటువంటి రీతిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ బలం పోయింది, దేవుడు పోయాడు, అన్ని పోయినాయి, దృష్టి పోయింది. మనం ఆడుకుందాం పదరా, సంసోన్తో ఆడుకుందాం, హేళన చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు 27వ వచనం చదవండి ఒకసారి. 27వ వచనం. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచు. హలో ఎంతమంది ఉన్నారు ఆ రోజు అక్కడ? మళ్ళీ చెప్పండి గట్టిగా, ఎంతమంది? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇతన్ని హేళన చేయుచుండగా. అందరూ చెప్పండి, ఏం చేస్తున్నారు? హేళన. అంటే ఏం జరిగిందంటే గౌరవం పోయింది. సంసోనుకున్న గౌరవం పోయింది. ఇతడు దేవుని చేత నాజీరు చేయబడినవాడు, దేవుని బిడ్డంట, పరిశుద్ధుడంట, ప్రభు ఏర్పరచుకున్నాడంట. అదంతా పోయింది అబ్బాయి. నువ్వు ఎప్పుడైతే దేవుడిని వదిలేస్తాడో నీకున్న గౌరవం పోద్దబ్బాయి. ప్రజలు నిన్ను గుర్తించరు, ఇక ప్రజలు నీకు మర్యాద ఇవ్వరు. నువ్వు పనికిమాలిన లాగా కనపడతావు అందరికీ. నువ్వు హేళనకరంగా ఉండిపోతావు, హాస్యాస్పదంగా తయారవుతావు నువ్వు. జాగ్రత్త, ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటారు అంతే. అట్టర్ ఫ్లాప్ అయిపోయిందనమాట సంసోన్ జీవితం, పూర్తిగా పడిపోయింది. మంచి అవకాశం ఉండి, తల్లిదండ్రులు భయభక్తులు కలిగిన వారై ఉండి, తమ్ముడు నీ వీడియో ఇటు తిప్పునానా, నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు కాస్త తిప్పు, నేను మూలకి వెళ్ళిపోతున్నా, నీ పని నన్ను చూడటమే. ఇక అర్థమైందా? అన్ని అవకాశాలుండి సంసోన్ పడిపోయాడండి. ఎట్ట పడిపోయాడంటే దేవుణ్ణి కోల్పోయాడు, దృష్టి కోల్పోయాడు, బలం కోల్పోయాడు, మర్యాద కోల్పోయాడు, గౌరవం కోల్పోయాడు. ఎంత పతనం, ఎంత పతనం. నీ ఫ్రెండ్స్ ఎదురుగానే నువ్వు హేళన చేయబడతావు,
నీ సంఘస్థులే నిన్ను చూసి నవ్వుకుంటారు. ఒకప్పుడు అనే మాట ఉంటుంది అంతేగాని ఇప్పుడు ఏముండదు. ఇక ఒకప్పుడు ఈమె ఇలాగుండింది, ఒకప్పుడు వీడు ఇలాగుండాడు అని అనుకోవటమే కానీ ఇప్పుడు ఏమి లేదనుకుంటారు. అదే నీ సాక్ష్యం అయితే విచారమే. నీ సాక్ష్యం ఒకప్పుడు అనే మాట రాకూడదు. ఈరోజు నేను ప్రభువులో ఎలాగున్నాననేదే సాక్ష్యం. అందరూ ఆమెనండి. ఈరోజు నా స్థితి ఏంటి నా దేవుని ఎదుట, అది చాలా ఇంపార్టెంట్ దేవుని. మరి ఇప్పుడు సంసోన్ పడిపోయాడు, అటర్ ఫ్లాప్ అన్నాను నేను, పూర్తిగా నాశనం అయిపోయాడు. మరి ఇప్పుడు సంసోన్కి వేరే మార్గం ఏముంది అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. ఆశ్చర్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, సంసోను ఒకటి నమ్మాడు. అదేంటో చెప్పనా, దేవుని దగ్గర రెండవ అవకాశం ఉందని సంసోను నమ్మాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను పడితే పడ్డాను, నేను ఓడిపోతే ఓడిపోయాను, నేను అవమాన పాలైతే అయిపోయాను, కానీ ఇది నా అంతం కాదు అని సంసోను నమ్మాడు. ఇది నా గమ్యం కాదు, దేవుడు నాకు మరొక అవకాశం ఇస్తాడు, దేవుడు నన్ను నిలబెడతాడు, దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు నన్ను మళ్ళీ వాడుకుంటాడు అని ఎక్కడైతే నేను ఓడిపోయానో అక్కడ దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడని నమ్మాడు సంసోను. ఎలా తెలుసు మనకి? ఇప్పుడు 16వ అధ్యాయం 28వ వచనం చూడండి దయచేసి. 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే. ఆగండి ఆగండి ఆగండి, అందరు నా వైపు చూడండి ఒకసారి. ఇప్పుడు సంసోను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఓ రెండు పెద్ద పిల్లర్స్ మధ్య సంసోన్ని కట్టేసి పెట్టారు. ఓ పెద్ద బంగ్లా, ఆ బంగ్లాలో 2 పెద్ద పిల్లర్స్ ఉన్నాయి, దానికి మూలమైన పిల్లర్స్ ఉన్నాయి, స్తంభాలు. ఆ స్తంభాల మధ్యలో కట్టిపడేస్తారు సంసోన్. ఒక 3000 మంది కూర్చున్నారు పైన గ్యాలరీలో, అంతా బాల్కనీలో కూర్చున్నారు, హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. సంసోన్ తట్టుకోలేపాడు. ఈ శత్రువుల మధ్య నేను ఎగతాళి చేయబట్టవేంద్ర బాబు, దేవుని చేత నాజీరు చేయబడిన వాడిని, పరిశుద్ధంగా ఉండాల్సిన వాడిని ఇలాగైపోయిన ఏంట్రా అని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టి ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. జస్ట్ వన్ మోర్ టైం ప్లీజ్ రిమెంబర్ మీ. ప్రార్థన చేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను కోల్పోయిన బలాన్ని నాకు ఇచ్చే ప్రభు అన్నాడు. వీళ్ళందరి మీద నేను విజయాన్ని సాధిస్తానన్నాడు. దేవుడు ఏం చేశాడు? బలం ఇచ్చాడు. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. దేవుడు బలం ఇచ్చాడండి. ఒక్కసారి ఆ ప్రార్థన చేయగానే దేవుడు బలపరిచాడు సంసోన్. ఒకప్పుడు ఏ బలం ఉండిందో ఆ బలాన్ని దేవుడు ఇచ్చేశాడు. ఒక్కసారిగా 2 చేతులు అలా లాగేశాడు. గొలుసులు పెట్టి కట్టేశారు పెద్ద పిల్లర్స్కి. కుప్ప కూలిపోయింది బిల్డింగ్ అంతా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మీరు చదివితే, బ్రతికున్నప్పుడు చంపిన వాళ్ళకన్నా ఆ ఒక్కరోజు ఎక్కువ మందిని చంపేశాడంట శత్రువుల్ని. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంసోను కూడా చచ్చిపోయాడు ఆ రోజు, శత్రువులందరిని చంపేశాడు. ఎక్కడ ఓటమి జరిగిందో అక్కడ విజయాన్ని సాధించాడు దేవుని కృపలో. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ విజయాన్ని సాధి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, ఇంకా నా ప్రసంగం 5 నిమిషాల్లో అయిపోద్ది, ఆగండి. ఒక ప్రశ్న అడుగుతా, సంసోను పరలోకం పోయాడా, నరకాన్ని పోయాడా? ఇంతసేపు ఆలోచన చేశారంటే మీకు డౌటే అని అర్థం. పరలోకం పోయాడా, నరకం పోయాడా? నిజమే, పరలోకం పోయాడా? నమ్ముతున్నారా? పరలోకం పోయాడు నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సగం మంది నమ్మినట్టుంది. ఇప్పుడు మీరు హెబ్రీ పత్రిక తీయండి, ఒక మాట చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను. ఆగండి, ఇప్పుడు ఎవరి పేరు వచ్చింది ఇక్కడ? అందరు చెప్పండి, ఎవరి పేరు వచ్చింది? ఇప్పుడు ఈ లిస్ట్ అంతా ఇక్కడ చెప్పబడిన పేర్లన్నీ ఎవరి పేర్లు అంటే విశ్వాస వీరుల పేర్లు అన్నమాట. వీళ్ళంతా విశ్వాస వీరుల జాబితాలో సంసోను చేర్చబడ్డాడు. 11వ అధ్యాయంలో ఎవరెవరి పేరైతే దేవుడు చెప్పాడో వాళ్ళందరూ విశ్వాస వీరులు. వాళ్ళందరూ పరలోకాన్ని స్వతంత్రించుకున్నారు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు.
అలాంటి లిస్ట్లో సంసోన్ పేరు వచ్చిందంటే సంసోన్ పరలోకం బేడా నరకం బేడా? అబ్సల్యూట్లీ పరలోకానికి వెళ్ళిపోయాడు, అందులో అనుమానం ఏం లేదు. అంటే ఇప్పుడు దేవుడు సంసోన్ని క్షమించాడా లేదా? అందరు చెప్పండి. ఎగ్జాక్ట్లీ. అంటే దేవుని దగ్గర సంసోను రెండవ అవకాశం ఉందని నమ్మినందుకు దేవుడు ఆ అవకాశాన్ని తనకిచ్చేశాడు. నా ప్రసంగం అయింది, కానీ ఒక ప్రశ్న ఉంది ఇంకా. నేను మైండ్ రీడర్, మీ మనసులో ఏముందో నేను చదవగలను. మీలో కొంతమంది ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో చెప్పనా? అంకుల్, దేవుని దగ్గర 3 అవకాశం ఉందా అని. దేవుని దగ్గర 5వ అవకాశం ఉందా? దేవుని దగ్గర 10వ అవకాశం ఉందా? నేను ఇప్పటికే 10 సార్లు పడిపోయా, 20 సార్లు పడిపోయా, లెక్కలేనన్ని సార్లు పడిపోయాను అంకుల్. ఇప్పుడు లేపుతాడా దేవుడు? మళ్ళీ నాకు అవకాశం ఇస్తాడా? నన్ను మళ్ళీ క్షమిస్తాడా? ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే చాలు అంకుల్ అని నువ్వు అనుకుంటుంటే, దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నేను ఒక గుడ్ న్యూస్, ఒక మంచి వార్త నీకు చెప్పాలనుకున్నా. దేవుని దగ్గర 20వ అవకాశం కూడా ఉంది. అందరూ ఆమెనండి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ఒకసారి. దేవుని దగ్గర 20వ అవకాశం కూడా ఉంది. నువ్వు ఎన్నిసార్లు పడ్డా ఈరోజు నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను లేపేస్తాడు, దేవుడు నిన్ను క్షమించేస్తాడు. ఇందులో అనుమానం ఏమి లేదు. ప్రభా, చాలాసార్లు పడ్డాను కానీ నేను అడగలేదు ప్రభు, ఈరోజు నీ సహాయం నాకు కావాలి, నేను లేవాలనుకున్నాను, నేను నీ కోసం జీవించాలనుకున్నాను ప్రభా, ఒక్క అవకాశం, మరొక్క అవకాశం నాకు ఈ ప్రభా అని దేవుని దగ్గర ప్రాధేయపడి నువ్వు అడిగితే దేవుడు ఉదయకాలం నిన్ను లేపి నిలబెట్టుకొని తన కోసం జీవింపజేసుకుంటాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు నమ్మదగినోడు. మనం ఇంకా కృపాయుగంలో ఉన్నాం. క్షమాపణ విరివిగా ఉంది. ఇప్పుడు ఎటువంటి పాపినైనా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ ఆమెనండి ఒకసారి గట్టిగా ఆమెన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. పైనోళ్ళు క్రిందోళ్ళు ఎవరు లెగొద్దు, ఇప్పుడు ఎవరు లెగొద్దు, ఒక్క 2 నిమిషాలు ఎవరు లెగొద్దు. అట్లా కళ్ళు మూసుకోండి, ఎవరి మనసులో ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం మన అందరితో మాట్లాడాడు. ప్రభు, నువ్వు నాతోనే మాట్లాడావు. నా బలహీనత ఎరిగిన వాడవు, నా స్థితి ఎరిగిన వాడవు, నేను ఎలాగ పడుతూ లెగుస్తున్నానో నీకు తెలుసు ప్రభు. ఈ రోజున నీ సహాయం నాకు కావాలి తండ్రి. నేను మళ్ళీ పడిపోయాను. సంసోనికి ఒక బలహీనత ఉంది, నాలో కూడా బలహీనతలు ఉన్నాయి ప్రభు. వాటిలో నుండి బయటపడటానికి ఇష్టపడుతున్నాను. నన్ను క్షమించండి ప్రభు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభు, నేను నీకోసం జీవిస్తా ప్రభు, నన్ను బలపరచండి ప్రభు, ఈ ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి ప్రభు అని దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడి అడుగు. ప్రభు నిన్ను క్షమించి నిన్ను వాడుకుంటాడు, నిన్ను నిలబెడతాడు. ఎక్కడ అవమాన పాలయ్యావో అక్కడ దేవుడు నిన్ను నిలబెట్టి నీకు విజయాన్ని ఇస్తాడు. నిన్ను గౌరవిస్తాడు దేవుడు, నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. నీ ఫ్రెండ్స్ మధ్య మంచి సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. గుర్తుపెట్టుకో, నిన్ను ఆయన కొరకు వాడుకుంటాడు. నీ జీవితాన్ని సంపూర్తిగా ఈ ఉదయకాలం ప్రభుకు సమర్పించుకో. ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు ప్రభు అని నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. అలాగా నిశ్శబ్దంగా ఎవరైతే పాపాలు ఒప్పేసుకుంటూ ప్రార్థన చేస్తున్నారో ఒకసారి మీ చేతి చూపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. పైన ఉన్న వాళ్ళు కూడా మీ చేతులు కనపడుతున్నాయి. ఓ పని చేద్దాం, చాలామంది ఉన్నారు కదా, సిగ్గుపడబాకండి. ప్రభు కోసం చేసే సమర్పణ. చేతులు ఎత్తిన వారు మీరున్న స్థలంలో లేచి నిలబండి ఒకసారి నిశ్శబ్దంగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సిగ్గుపడద్దు, లేచి నిలబండి. చేతులు ఎత్తిన వారు చేతులు దించేసి నిలబడండి, చేతులు దించేసి నిలబడి ఉండండి. వెరీ గుడ్, చాలా సంతోషం. నేను ప్రభు కోసం జీవించాలని ఇష్టపడుతున్నా. దేవుడు ఒక్క అవకాశం ఇస్తే చాలు అనుకుంటున్నా.
ప్రభుకి నా జీవితాన్ని సమర్పించుకున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అంకుల్ అన్న వాళ్ళు ఎవరన్నా అంటే నిలబడండి దయచేసి. ఇంకొక చిన్న అవకాశం, మీరు సిగ్గుపడబాకండి. పైన వాళ్ళు అందరు కిందకు వచ్చేయండి. నిలబడ్డ వాళ్ళంతా కిందకు వచ్చేయండి అమ్మా. పైన వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు మీ బైబిల్స్ తీసుకోండి. మీ బైబిల్ తీసుకొని కిందకు వచ్చేయండి. అందరూ ఇక్కడ రండి, నా ముందుకు వచ్చేయండి. ఇక్కడ ముందున్న వాళ్ళందరూ, నిలబడ్డ వాళ్ళంతా ఇక్కడ ముందుకు వచ్చేయండి మా, స్టేజ్ దగ్గరకు వచ్చేయండి. ప్లీజ్ కమ్ హియర్. అందరు ముందుకు వచ్చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాను నేను. అందరు ముందుకు రండి. నిలబడ్డ వాళ్ళు అందరు ముందుకు వచ్చేయండి. పైన నిలబడ్డ వాళ్ళందరూ కిందకి దిగి వచ్చేయండి ఇక్కడికి. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలవైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ముందుకు వచ్చిన వాళ్ళందరూ కళ్ళు మూసుకొని దయచేసి నోరు తెరిచి ప్రభుని స్తుతించండి. ప్రభువా, నన్ను అంగీకరించినందుకు వందనాలు, నన్ను క్షమించినందుకు వందనాలు, నాకు మరో అవకాశం ఇచ్చినందుకు వందనాలు దేవా అని చెప్పండి. అందరూ నోరు తెరిచి చెప్పండి, ఎవరు మౌనంగా ఉండబాకండి. ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతించండి. ప్రభువా, ఈ ఉదయకాలం నాకు మంచి అవకాశం ఇచ్చావు, నేను పడిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభువా, అందుకే నాతో మాట్లాడావు, నన్ను లేవనెత్తావు, నన్ను క్షమించడానికి ఇష్టపడ్డావు, నాకు ఒక అవకాశం ఇస్తున్నావు దేవా, నీకు వందనాలు దేవా. నన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నావు దేవా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. సైతాన్ని సిగ్గుపరచడానికి నాకు అవకాశాన్ని ఇచ్చావు, నా ఫ్రెండ్స్ని సిగ్గుపరచడానికి నాకు అవకాశాన్ని ఇచ్చావు, నిన్ను మహింపరచడానికి నాకు మంచి అవకాశం ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం. అందరూ నోరు తెరవండి, అందరూ నోరు తెరిచి ప్రభుని స్తుతించండి. ఎవరు మౌనంగా ఉండబాకండి, ఎవరు మౌనంగా ఉండబాకండి ప్లీజ్, ఎవరు మౌనంగా ఉండబాకండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. నన్ను క్షమించు ప్రభువా దేవా, నన్ను అంగీకరించినందుకు వందనాలు దేవా, నీ రక్తంలో కడుక్కున్నందుకు వందనాలు దేవా, నన్ను నిబిడ్డగా చేసుకున్నందుకు వందనాలు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేస్తుండండి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి. దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా తన రక్తంలో కడుక్కొని పరిశుద్ధులుగా తీరుస్తున్నాడు. ఈ ఉదయకాలం మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart,
Please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother, Jenny.